మొదటిగా మిమ్మల్ని అందరిని బట్టి దేవుని నామాన్ని గనపరుస్తూ దేవుడు ఇచ్చినటువంటి అత్యధికమైనటువంటి కృపను బట్టి మరొకసారి ఆయనకి కృతజ్ఞత పూర్వకమైనటువంటి మరి అర్పణలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి యథావిధిగా మనము దేవునిలో ఎదుగుటకు దేవుడు ఇస్తున్నటువంటి అత్యధికమైనటువంటి విషయాలను బట్టి ఆయన మనలను తన యొక్క కనికరంతో నింపుతున్నందుకు కూడా మన దేవునికి సదాకాలము కృతజ్ఞులై ఉన్నామనేటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. ఎందుకనంటే ఆయన మనలను ఆయన కనికరాన్ని బట్టి ఈ దినం వరకు కూడా మనల్ని బ్రతికించుకున్నాడు. అందుని బట్టి దేవునికి మనం ఎంతగానో రుణస్థులమును, ఆయన కుమారుని యొక్క రక్తమును బట్టి మనము సమీపస్తులమై ఉన్నామనేటువంటి సంగతిని మనము ఆరాధనలో మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి మనము ఆయన రక్తము వలన సమీపస్తులమై ఉన్నాం. అది ఎవరి రక్తము అంటే మన రక్షకుడైనటువంటి క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మనం సమీపస్తులమై ఉన్నాం. పేతురు గారు 2 పత్రికలను రాయడం మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. మనకి పేతురు గురించి చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. పేతురు గారు గురించి మనం మాట్లాడుకోవాలని అంటే చాలా విషయాలు. యేసుక్రీస్తు ప్రభువారితో ఎక్కువ ప్రయాణం చేసినటువంటి వారిలో పేతురు అడుగడుగున ఆయన కూర్చున్నటువంటి వచనాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏదైనా ప్రశ్న అడగాలనుకోండి యేసు ప్రభువారిని, బహుశా మిగతా శిష్యులు అడిగేవారు లేదో మనకు తెలియదు, కానీ వెంటనే టక్కన పేతురు అడిగేవాడు. దాని భావం ఏంటని అడిగేవాడు. ఏదన్నా యేసు ప్రభువారు ప్రశ్న అడిగితే దానికి సమాధానం కూడా పేతురు చెప్పేవాడు. లేదంటే చాలా ఒక రకంగా ఉత్సాహవంతమైనటువంటి శిష్యుడు, ఉత్సాహంగా ఉండేవాడు. ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు పేతురు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించినటువంటి రోజుల్లో చాలా ఉత్తేజవంతమైనటువంటి శిష్యుడు, ఉత్సాహవంతమైన శిష్యుడు ఆయన. అంత మాత్రమే కాదు, మరి చాలా సందర్భాల్లో మానవ రీత్యా కొన్ని బలహీనతలను బట్టి అతడు త్రొట్టిల్లినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపను బట్టి అతను ఒక గొప్ప నమ్మకమైనటువంటి అపోస్తులుడిగా పేరుగాంచాడు. ఎందుకంటే ఆయా సందర్భాల్లో మరి తొట్టిల్లినప్పటికీ ప్రభు వారి గురించి చెప్పినటువంటిది ఏంటంటే, సాతాను మిమ్మల్ని జల్లిడిపడి చలించినప్పటికీ నేను తండ్రిని వేడుకున్నాను, అందువలన మీరు ఈ విధంగా ఉన్నారనేటువంటి సంగతి పేతురు జ్ఞాపకం చేశాడు. పేతురు గారు యోహాను గారు కలిసి ప్రయాణం చేయడం మనం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. పేతురు గారు, యోహాను గారు అలాగే వారు టీమ్స్ కింద ఉండేవారు సువార్తకు వెళ్ళేటప్పుడు. అలాగనే మనం పౌలు, శీల వారు ఒక టీం కింద వెళ్ళేవారు. వీళ్ళందరూ అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండేవారు. కానీ ఎక్కువగా సువార్త పనుల్లో వీరు జతలుగా మరి వెళ్ళేవారు. వారు ఎంత ఐక్యత ఉందనంటే, పేతురులో ఒక మంచి మనస్తత్వం ఉంది. తప్పు జరుగుతున్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు ఖండిస్తే దాన్ని బట్టి తిరగబడకుండా లోబడే స్వభావం పేతురులో మనం చూస్తూ ఉంటాం. నేడు అనేక మంది ఆత్మీయంగా ఎదగబడడం గల ముఖ్యమైన కారణం ఏంటంటే బుద్ధి చెప్పుతున్న వారిని నిరాకరించుటయే. కానీ పేతురు ఎప్పుడూ కూడా, పౌలు ఖండించినప్పటికీ పేతురు ఎప్పుడూ కూడా తిరగబడలేదు పౌలు మీద. ఎందుకనంటే అది చాలా పబ్లిక్గానే ఖండించాడు పౌలు గారు. ఎందుకంటే నువ్వు ఒక సందర్భంలో మనం చూస్తే మరి చూడండి, గలతీలకు రాసిన పత్రికలో మీరు కనుక చూస్తే ఇక్కడ 2వ అధ్యాయములో మీరు ఒక స్పష్టమైన సంగతిని మనం చూస్తూ ఉంటాం. 14వ వచనంలో చూడండి, వారు సువార్త సత్యము చొప్పున క్రమంగా నడుచుకొనకపోటు నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, కేఫా అంటే ఎవరు? యేసుప్రభు అన్నాడు, నువ్వు కేఫా అనబడదు,
కేఫాతో నేను చెప్పినది ఏమనగా, నీవు యూదుడు అయ్యుండియు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపాలని ఎందుకు బలవంతము చేయుచున్నావు అనేటువంటి మాట అడిగినప్పుడు వెంటనే తను తదుపరి ఏమీ రిప్లై ఇచ్చినట్టుగా ఇక్కడ లేదు. అలాగని చెప్పి పౌలు గారి మీద కక్షయు పెట్టుకోలేదు. ఎందుకనంటే ఈ నేటి కాలంలో ఏదన్నా తప్పు చేస్తున్న దైవజనుడు వాక్యం ద్వారా చెప్తే దైవజనుడి మీద కక్ష పెట్టేవారు కోకొల్లాలుగా ఉన్నారు నేటి కాలంలో. అదే మారకపోవడానికి, మనిషి ఆత్మీయంగా కిందకు దిగిపోవడానికి గొప్ప కారణం అదే మానవుల్లో ఉన్నటువంటిది. కానీ పేతురు యొక్క మంచి స్వభావం ఏంటంటే, ఒకవేళ తనకంటే వెనకాల వచ్చిన పౌలు ఖండించినప్పటికీ తాను మంచి స్వభావంతో అంగీకరించి తాను ఎప్పుడు కూడా, పైగా పౌలు గారి గురించి ఏమని రాశాడు? పౌలు గారి గురించి ఏమైనా వ్యతిరేకంగా రాశాడా తన పత్రికల్లో? ఏమని రాశాడో చూడండి ఒకసారి. పేతురు పత్రికలోనే మనం ఆయన రాసినటువంటి మాటలు మనం చూసినట్లయితే, పౌలు గారి గురించి రాసినటువంటి మాటల్లో పేతురు రాసినటువంటి 2వ పత్రికలో చూడండి ఏమని రాశాడో మనం చూసినట్లయితే. పేతురు రాసిన 2వ పత్రిక మరి 3వ అధ్యాయంలో చూడండి ఆయన ఏమంటున్నాడో చూడండి. 15వ వచనంలో అంటున్నాడు, మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా. ఎలా వర్ణించాడు? ప్రియ సహోదరుడైన పౌలు కూడా. చూడండి ఏమన్నాడండి పౌలు గారిని? ప్రియ సహోదరుడు. ఖండించేవాడు ప్రియ సహోదరుడు అవడం చాలామందికి, కానీ ప్రియ సహోదరుడే పౌలు నాకు. ఎందుకంటే నన్ను సన్మార్గములో ఖండించి నడిపించినటువంటి వాడు. ప్రియ సహోదరుడని సంబోధించాడు. ప్రియ సహోదరుడు. ఆత్మ సంబంధమైన వాతావరణంలో ఇది ఎప్పుడూ అపోస్తుల మధ్య ఉన్నది. అంటే వారు ఒకరినొకరు సరి చేసుకున్నారు. వారు ఒకరు బలహీనులుగా ఉన్నప్పుడు ఒకరు బలపరిచారు. ఒకరు కృంగిపోయినప్పుడు ఇంకొకరు సహాయం చేశారు. ఒకరి ఆదరణలో ఒకరు పాలివారై ఉన్నారనేటువంటి సంగతి ఈ వచనాలను బట్టి మన అర్థం అవుతూ ఉంటుంది. అందుకే అలాగూ మన ప్రియ సోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలు అన్నింటిలోనే బోధించున్నాడు. అంటే ఒక రకంగా చక్కని, అంటే ఒకరి గురించి మంచి విషయాన్ని ఎదుటి వారికి ప్రస్తావిస్తూ ఉంటాడు. చాలాసార్లు మంచి సహోదరుడు గురించి మనం ఇతరులకు పరిచయం చేయడానికి వెనక ముందు ఆడుతూ ఉంటాం. ఎప్పుడూ కూడా మంచి సహోదరుడు గురించి ఇతరులకు పరిచయం చేయడానికి మనం ఎప్పుడు కూడా వెనకాడకూడదు. ఒకవేళ మనకు తెలిసిన మంచి సహోదరుడు ఎవరన్నా సహోదరిగానే ఉన్నప్పుడు వారి గురించి మనము ఇతరుల ముందు ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మాట్లాడాలి. అందుకే చాలా సందర్భాల్లో అది ఒక రకంగా తెలిసినటువంటి పేతురికి అలాంటి మంచి లక్షణం ఉంది. అంటే పౌలు గారిని ఎంతో ప్రేమించేటువంటి వ్యక్తి. ఒక రకంగా పౌలు బలమైనటువంటి సేవ. ఒక రకంగా ఇంకొక మాట కూడా చూడండి, ఇక్కడ పేతురు గారి సేవ కంటే పౌలు గారి సేవ విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడు. పేతురు గారి కంటే కూడా ఎక్కువ ప్రాంతాలు ఆయన వెళ్ళాడు. అయినప్పటికీ పేతురులో ఏ రోజు కూడా పౌలు గారి మీద ఎలాంటి అసూయభావం లేదు. ఎందుకనంటే వాళ్ళందరూ కూడా ఒకే ఆత్మ చేత నడిపించబడి ఉన్నారు. అందుకే ఎఫెసీ పత్రికలో ఏముందనంటే ఆత్మ కలిగించు ఐక్యత. బైబిల్ గ్రంథంలో చక్కని యూనిటీ ఏంటంటే, ఇప్పుడు మీరు గనుక చూసినట్లయితే పౌలు గారు వెనకాలే వచ్చారు, కానీ విశేషమైనటువంటి పరిచర్య చేశాడు. అలాగనే బర్నబా గురించి కూడా మనం ఇలాంటి విధానం, పేతురికి ఎలాంటి విధానం అయితే ఉందో బర్నబా కూడా ఉంది. ఎక్కడో పౌలు గారు వెళ్ళిపోతే ఆయన జాగ్రత్తగా ఎత్తుక్కొని తీసుకొచ్చి మళ్ళా పౌలు గారిని జనాలకు పరిచయం చేస్తాడండి బర్నబా. తాను కనుమరుగవుతాడు, పౌలు గారిని హెచ్చిస్తూ ఉంటాడు. ఇది ఆనాటి వారిలో ఉన్నటువంటిది. అందుకే రోమపత్రికలో కూడా ఏముందనంటే ఒకరికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకోండి. ఒకరికంటే ఒకడు యోగ్యుడని. మనం ఎప్పుడు కూడా మన గురించే చెప్పుకోవడం కాదు, మన సహోదరుల గురించి కూడా ఇతరులకు సాక్ష్యం ఇస్తున్నామా? నేను ఎలాంటి వాడిని అనేటువంటి చెప్పడానికే మనకి ఎక్కువ టైం సరిపోతూ ఉంటుంది. కానీ మన సహోదరుడు ఎలాంటి వాడు, లేదంటే మన సహోదరుని ఎలాంటిది, వారి గురించి ఏదైనప్పటికీ ఉన్న మంచి సాక్ష్యమును ఇతరులకు చెప్పేటువంటి వారు ఉన్నారు. అందుకే పౌలు గారు కూడా రోమాపత్రికలో ఏం చేశాడంటే రోమా సంఘానికి తనతో ఉన్నటువంటి వారందరినీ పరిచయం చేశాడు.
చూడండి ఆయన ఏమన్నాడో రోమీలకు రాసిన పత్రికలో, అంటే ఒక రకంగా దైవికమైన సహోదర ప్రేమలో ఈ విధమైనటువంటి భావాలు మనకు కనబడుతూ ఉంటాయి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము ఇక చెప్తున్నాడు 16వ అధ్యాయము చూడండి అక్కడ ఏమంటున్నాడో చూడండి. 16వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారులకు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు ఏం చేయమంటున్నాడండి, చేర్చుకొని. అంటే రికమెండ్ చేస్తున్నాడు పౌలు గారు ఆమె గురించి. చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసింది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఏమంటున్నాడండి? కనుక ఆమెకి ఏదైనా, ఆమె చాలా మంచి పరిచయం, ఆమెకి ఏదైనా సహాయం చేయాలని చెప్పి రోమా సంఘానికి సిఫారసు పత్రిక రాస్తున్నాడు. ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు, ఇతరుల బాధల్లో ఉన్నప్పుడు వారి గురించి మనం సిఫారసు ఏమైనా చేస్తూ ఉన్నామా? ఎందుకంటే వారి గురించి మనం ఆలోచించగలం. కానీ పౌలు గారు ఎంత బిజీ అయినప్పటికీ తన యొక్క జీవితంలో ఇతరుల గురించి, క్షేమాభివృద్ధి గురించి ఆయన ఆలోచించాడు. సిఫారసు చేస్తున్నాడు. ఇదిగో మీ వల్ల ఏదైనా ఆమెకు అవసరమైనట్లయితే ఖచ్చితంగా ఆమెకు మీరు సహాయం చేయండి అని చెప్పి సిఫారసు పత్రిక రాశాడు. కనుక సంఘములో ఒకరి పట్ల ఒకరు మిక్కటమైనటువంటి ప్రేమ అనేటువంటిది అవసరం. ఇంకొక సంగతి కూడా కింద చెప్తున్నాడు చూడండి. అక్కడ అంటున్నాడండి, ఆమె అనేకులకును నాకును ఎంత చక్కగా చెప్పాడు చూడండి ఆమె గురించి. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. నిజమే, చాలామంది సేవకులకి సహాయకురాలై ఉంటూ ఉంటారు. వారి యొక్క అనేక మంది ఏం చేస్తారు, సహాయకులు. ఎందుకంటే పౌలు గారికి వాళ్ళు ఏదైతే అంటే చాలా సంఘాల్లో వారు సహాయకురాలై ఉండడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. సువార్తకు సహాయకులుగా ఉండేటువంటి వారు ఎంత ధన్యులు అనేటువంటి సంగతిని మనం రోమాపత్రిక 16లో చూద్దాం. అంత మాత్రమే కాదు, 3-4 వచనాలు కూడా ఆయన ఏం రాశాడో చూడండి. 3వ వచనంలో, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకుల్లకును నా వందనములు చెప్పుడి. ప్రత్యేకంగా రాస్తున్నాడు. అకుల్లా ప్రిస్కిల్లలకు ఏం చెప్పండి అన్నాడండి? వందనాలు చెప్పండి, వందనాలు తెలియజేయండి. ప్రత్యేకంగా రాశాడు. ఎందుకు అకుల్లా ప్రిస్కిల్లలకు వందనాలు చెప్పమంటున్నాడు? చాలామంది సంఘములో భార్యాభర్తలిద్దరూ కలిసి చక్కని పరిచారకులుగా ఉంటూ ఉంటారు. వారు ఇరువురు కలిసి కుటుంబం అంతా కూడా దేవునికి అంకితం అవుతూ ఉంటారు. వాని గురించి అక్కడ చెప్తున్నాడు, అకుల్లా ప్రిస్కిల్లాకు వందనాలు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను. ఇలాంటి ప్రేమ ఉంటుందండి ఈ రోజుల్లో? సేవకుడి కోసం ప్రాణం ఇచ్చేవాడు ఉంటాడా? ప్రాణం ఇవ్వడానికి తెగించేశారంట వాళ్ళిద్దరూ పౌలు గారి గురించి. అంత ప్రేమించారు పౌల్ని. వారి ప్రాణము అంటే నా ప్రాణము అంటే అక్కడ అంటున్నాడండి. ఏమంటున్నాడనంటే మీరు కనుక చూసినట్లయితే, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించేశారట. వాట్ ఎ వండర్ఫుల్ వర్స్ దిట్ ఈస్. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం చూడండి అది. వారు పౌలు గారు దేవుని సేవకుడిని ఎంచి ఆయన కొరకు తమ ప్రాణమునైనా ఇవ్వడానికి తెగించారట. అంత ప్రేమించారు పౌలు గారి గురించి. వారికి ప్రత్యేకంగా రాస్తున్నాడు. ఇవన్నీ మర్చిపోయాడా పౌలు గారు? మర్చిపోలేదు. అలాగనే సహకారుల పేర్లు జీవగ్రంథం ఉంది ఏమన్నాడండి? అలాగనే మీరు చేస్తున్నటువంటి ఈ పని అయితేనేమి, లేదంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు అయితేనేమి ఖచ్చితంగా ఒకనాడు ఖచ్చితంగా గణపరచబడుతూ ఉంటాయి. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. ఇంకొక సంగతి కూడా కింద రాస్తున్నాడు. ఏమంటున్నాడో చూడండి. అక్కడ ఇంకొక మాట అంటున్నాడు, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు, అంటే ఇల్లునే. ఆ రోజుల్లో చర్చ్ బిల్డింగ్స్ లేవండి. ఈ రోజుల్లో దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి మనం చర్చ్ బిల్డింగ్స్ కట్టుకోగలుగుతున్నాం. కానీ ఆ రోజుల్లో అపోస్తుల కాలంలో చర్చ్ బిల్డింగ్స్ లేవు. ఎందుకంటే వారు ఎక్కడ కూడుకున్నారు? మేడగదిలో కూడుకున్నారు. వారు ఎక్కడ కూడుకున్నారు? ఇంటి దగ్గర కూడుకున్నారు. వారి ఇంటి దగ్గర వారు ఏం చేశారంటే, వారి ఇంటి దగ్గర కూడుకున్నటువంటి సంఘం, వారి ఇంటి దగ్గర వారు ఏం చేశారంటే, మన సహోదరుల్లో లేదంటే వారు కూడా ఇంటి దగ్గర కూడుకునేటువంటి అవకాశాలు, అంటే వారి ఇంటి దగ్గర ఉన్న, అక్కడ అంటున్నాడండి ఏమంటే, వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడు. అంటే ఇల్లుని ఎలాగ ఉపయోగిస్తున్నారు వీళ్ళు? మన గృహాల్లో
గృహాలు చక్కగా కట్టుకుంటున్నాం, దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ గృహాల ఆతిథ్యానికి, ప్రార్థనా కూడికలకును పనిచేస్తున్నావా? మన గృహాలు, మన గృహాల ద్వారా రక్షణ సునాదం వినిపించబడుతుంది అనేకులకి. కనుక వీళ్ళు డైరెక్ట్గా ఆ గృహాన్ని దేనికి ఉపయోగించారంటండి. ఒకసారి ఓ ప్రాంతానికి నేను వెళ్ళాను. వెళ్తే హౌస్ ఓపెనింగ్, అది హౌస్ ఓపెనింగ్ వెళ్తే, మీకు తెలుసు హౌస్ ఓపెనింగ్కి ఎంట్రన్స్ గది లేదంటే ఇంకా గదులు ఉంటూ ఉంటాయి. ఒక్కో గది ఓపెన్ చేస్తూ ఉంటారు. కొన్ని గదులు, ఒక 2 గదులు ఓపెన్ చేస్తాం. తర్వాత ఉన్న సహోదరులకు అవకాశం ఉంది, గదులు ఓపెన్ చేసుకుంటూ వెళ్తుంటే చివరి గది ఒకటి ఉంది, దాని మీద ఎలీషా గది అని రాసి ఉంది. కనుక అది ఎవరిదో, వాళ్ళ తాతయ్య గారిదో, లేదంటే ప్రత్యేకంగా ఆయన గౌరవించడానికి కట్టారేమో అని నేను అనుకున్నాను. తర్వాత అడిగాను, ఈ గది స్పెషల్ ఏంటంటే ఒక మాటలు చెప్పారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అయ్యా, ఈ గది ఎలీషా గదిని ఎందుకు పెట్టామంటే, అక్కడ బైబిల్ గ్రంథంలో షునేమీల అనేటువంటి గనురాలు ఎలీషా అటువైపు వస్తున్నప్పుడు, అందుకే ఏలియా అంటే ఎలీషా ఆయన, కనుక అటువైపు నుంచి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆమె ఒక గది కట్టించి అక్కడ దీపం బుడ్డు పెట్టించి అక్కడ దైవ సేవకు కావాల్సిన వాళ్ళు ఏమన్నారంటే, ఎప్పుడైనా మా ప్రాంతానికి దేవుని సేవకులు వాక్యాన్ని బోధించడానికి ఇతరులు వస్తే అప్పుడు ఈ గదిని వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి ఉపయోగించడానికి ఈ గది కట్టామన్నారు. అందుకే దానికి ఆ పేరు పెట్టామని చెప్పారు వాళ్ళు. అది ఎవరి గది? అది ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలాసార్లు దైవ సేవకులు రాత్రి 12 గంటలకు వెళ్ళిపోవాలి, కానీ 12 గంటలకు చాలాసార్లు 12-1 గంటలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు చాలామంది సేవకులు. ఆ టైంలో ఏ ప్రమాదమైనా ఉండొచ్చు రోడ్ల మీద, కానీ వారిని పంపించకుండా ఆ రాత్రికి వారు విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే వెళ్ళేటువంటి ఏర్పాట్ల కోసము, లేదంటే వచ్చిన తర్వాత వారు ఎంతో ప్రయాసపడి వాక్యం ప్రిపేర్ అవ్వాలి కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి గది అని చెప్పి చాలా ఒక అరగంట ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ గది ఒక ప్రత్యేకత. కనుక వారి యొక్క గృహములను కూడా దేవుని కొరకు ఉపయోగించినటువంటి సందర్భాలు అవి. అలా చేశారు. పేతురు గారు కూడా అనేకమైనటువంటి, అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఆ మహిమ గుణాతిశులను బట్టి ఆయన అత్యధికమైన వాగ్దానాలు, అందుకే చక్కనమాట, అత్యధికమైన వాగ్దానములు, అమూల్యమైనటువంటి వాగ్దానాలు. కనుక ఈ క్రైస్తవులందరూ కూడా అత్యధికమైన వాగ్దానాలు ఏంటో చూశారు. అత్యధికమైన వాగ్దానం ఏంటి? అమూల్యమైన వాగ్దానం ఏంటి? నిత్యజీవం కదా. భూమి మీద అత్యధికమైన వాగ్దానం ఏంటండి? భూమి మీద మనిషి ఏ గిఫ్ట్ పొందుకుంటే అది ఎంతో ఘనత, అది కేవలము ఎటర్నల్ లైఫ్ అంటే అది నిత్యజీవమైనది. నిత్యజీవం పొందుకుంటున్నాడు అని అంటే అతని జీవితంలో విజయం సాధించినట్టే. నిత్యజీవం పొందకపోతే మనం రాత్రి మాట్లాడుకున్నట్టుగా దానికి వ్యతిరేకమైన పదం ఏంటది? నిత్యనరకం. ఖచ్చితంగా మానవులు చనిపోయిన తర్వాత, మీరు చనిపోయిన వాళ్ళకి ఎంతమందికి ఆర్ఐపీలు పెట్టినా అవన్నీ వాళ్ళ కుటుంబాన్ని సాటిస్ఫై చేయడానికి తప్ప అక్కడ మాత్రం 2 డివిజన్లు వచ్చేస్తాయి. ఆర్ఐపీలు ఏముంది, మనం ఆర్ఐపీ అని 3 అక్షరాలు అది. కనుక అది రెస్ట్ ఇన్ పీస్, రెస్ట్. దెర్ ఈజ్ నో ఆర్ఐపీ వితౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు లేకుండా ఆత్మకు శాంతి లేదు. యేసుక్రీస్తును ఒక వ్యక్తి అంగీకరించకుండా ఆత్మ, అందుకే అన్నాడు, ఆత్మను ఆరని అగ్నిలో వెళ్ళిపోతుంది. కనుక భూమి మీద మనుషులకు సువార్త ప్రయాణించండి అనే సంగతి చెప్పాడు. 2 కేటగిరీ. ఇంకొక మాట ఏంటంటే, యోహాను సువార్తలు అంటాడు, అంచె దినమున, మొన్న ఒక ఫారినర్ వచ్చి ఒక మంచి వాక్యం చెప్పారు. ఏమన్నారంటే, వాళ్ళిద్దరూ కూడా వచ్చినటువంటి వారు 2 కార్డియాలజీ డాక్టర్స్. వాళ్ళు ఎంత బిజీ ఉన్నా సరే ఒక 20 days ప్రోగ్రామ్ మీద ఇండియాకు వచ్చి వారు బోధించినటువంటి చక్కని సందేహం ఏంటంటే, ఒక మాట, ఎందుకు బోధించాలి ఇతరులకి, ఎందుకు బోధించాలి వాక్యాన్ని అనేటువంటి సంగతి ఏం చెప్పారంటే, అందులో కారణం ఏంటంటే, అంచె దినమున ఈయన మాట చెప్పుననే ఏం జరుగుతుంది? అంచె దినాన్ని అంటండి, నువ్వు చదువుకున్న డాక్టర్ యొక్క జ్ఞానాన్ని బట్టి తీర్పు జరగదట. అంచె దినాన్ని నువ్వు ఇంజనీరింగ్ చేసావు, ఇంజనీరింగ్ బట్టి తీర్పు జరగదట. అంచె దినాన నువ్వు ఒకవేళ ఈ భూమి మీద ల్యాండ్ సెటిల్మెంట్ చేసేటువంటి రియల్ ఎస్టేట్ ఆఫీసర్ అయితే ఆ జ్ఞానాన్ని బట్టి తీర్పు జరగదట.
ఒకవేళ వాళ్ళు కూడా చెప్పారు మా కార్డియాలజీ జ్ఞానం ఉంది కదా, దీన్ని బట్టి మమ్మల్ని అందరినీ నిలబెట్టి నీకు ఎంత జ్ఞానం ఉందే సరే పరలోకం రా అని అందట. అంచె దినమున ఈయన మాట చెప్పిననే అకార్డింగ్ టు ద బైబిల్. ఇప్పుడు కోర్టులో తీర్పు దేని బట్టి తీరుస్తారు? అకార్డింగ్ టు ద ఇండియన్ కన్సిస్టెన్సీ. భారత రాజ్యాంగం ప్రకారంగానే తీర్పు జరుగుతుంది. అలాగనే భూ ప్రజలందరికీ కూడా అంచె దినమున ఈ మాట చొప్పుననే ఏం జరుగుతుందండి? తీర్పు జరుగుతుంది. ఇంకోటి లేదు. అందుకే గ్రంథములు విప్పబడెను. ప్రతి వాడు తన వరుసలో ఏం చేయబడాలి? నిలబడాలి. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా నిలబడాలి. అంచె దినమున దీన్ని బట్టే కొలమానం ఏంటంటే దీన్ని బట్టే కనుక వారు ఎంతగానో కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఇంత శక్తివంతమైనటువంటి ఆ యొక్క సువార్థికుల్ని లేదంటే ఆ యొక్క అపోస్తుల్ని వారు ఎంతగానో గౌరవించడం గల కారణం ఏంటంటే వారు గొప్ప విషయాలను వారికి బోధించారు. ఈరోజు ఆత్మ సంబంధమైన విషయాలు ఎంత గొప్పవి. ఇంకొక సంగతి కూడా చెప్తున్నాడు. ఇంకెవరెవరికి వందనాలు చెప్తున్నాడో చూడండి. అక్కడ చెప్తున్నాడు ఏమంటాడనంటే 4వ వచనంలో చివరి వచనం చెప్తున్నాడు 16:4 నేను మాత్రము కాదు అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి ఏమై ఉన్నారు? కృతజ్ఞులై ఉన్నారు. అన్యజనుల్లో ఉన్నటువంటి సంఘం వారికి. అన్యజనుల్లో ఎవరెవరైతే అన్యజనులు అందరూ కూడా మారారండి. ఎవరు మారారండి? అన్యజనులను చేర్చుకునుట. అన్యజనుల విషయంలో చాలామంది డౌట్ ఏంటంటే ఎలా ప్రవర్తించాలి అన్యజనుల విషయంలో? అన్యజనులతో స్నేహం చేయొచ్చా? ఇది చాలామందికి ఉన్న ప్రశ్న. అన్యజనులతో స్నేహం చేయొచ్చు, కానీ సహవాసం చేయకూడదు. స్నేహం వేరు, ఫ్రెండ్షిప్ వేరు, ఫెలోషిప్ వేరు. ఫెలోషిప్ అంటే వారు చేస్తున్న వాటికి నువ్వు సహవాసం చేయుట. ఇది ఫ్రెండ్షిప్ అంటే వారు ఒకవేళ నిన్ను ఏదైనా ప్రేమించుంటే ఖచ్చితంగా ప్రేమ విషయంలో నువ్వేమై ఉండకూడదు? అచ్చి ఉండకూడదు. భూమి మీద ఎవడన్నా నీకు సహాయం చేశాడని అనుకోండి, సహాయం విషయంలో నీకు ఏదో బహుమతి ఇచ్చాడు, నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రేమ విషయంలో ఏమై ఉండకూడదు? అచ్చి ఉండకూడదు. కనుక ఇక్కడ అంటున్నాడు అన్యజనుల వారందరూ కూడా కృతజ్ఞులై ఉన్నారు. ఎందుకోనంటే అన్యజనులలో ఉన్నటువంటి విగ్రహారాధనలో మనం పాలువారం వేయకూడదు. అన్యజనులు త్రాగేటువంటి త్రాగుబోతులు విందుల్లో మనం పాలువారం వేయకూడదు. అన్యజనులు చేసేటువంటి ఆచారాల్లో మనం పాలువారం వేయకూడదు. కానీ అన్యజనులు ప్రేమించాలి. ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ప్రేమించడం అని మనం మర్చిపోకూడదు. అందుకే మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన జ్ఞానంతోనూ కూడినదై ఉండాలంటాడు. ఇక్కడ వీరికంటే అన్యజనుల్లో ఉన్న సంఘముల వారందరూ కూడా కృతజ్ఞ. ఎందుకంటే వారిని జాగ్రత్తగా చేర్చుకొని ఏం చేశారండి? వారికి సువార్తను ఏం చేశారండి? అన్యజనులను ఆహ్వానిస్తూ వారికి ప్రేమతో కూడిన సువార్త ఏం చేయాలి? తెలియజేయాలి. అలా తెలియజేయకపోతే మరి దేవుడు అందరినీ ప్రేమించాడు కదా భూమి మీద. ప్రేమించాడా? ప్రేమించలేదా? నిన్ను ఒక్కడనే ప్రేమించాడా? వాళ్ళని ప్రేమించట్లేదా? దేవుడు లోకమును ఎంతో ఏం చేశాడండి? ప్రేమించాడు. నువ్వు కూడా లోకంలో ఉన్నదాన్ని ఆయన ప్రేమించలేదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవనం. లోకంలో ఉన్నదాన్ని ప్రేమించలేదు ఆయన, లోకమును ప్రేమించాడు. మనుషుల్ని ప్రేమించాడు, మనుషుల యొక్క పాపాన్ని ప్రేమించలేదు ఆయన. అందుకే కొన్ని లక్షణాలు ఇక్కడ ఉన్నాయండి. దైవ స్వభావం మనం పాలువారై ఉండాలంటే, ఇవన్నీ కూడా గొప్పగా మనం దేవునిలో వెళ్ళాలని అంటే మనకి కొన్ని విషయాలను ఇక్కడ పేతురు గారు ప్రస్తావించారు. దైవ స్వభావంలో పాలువారై ఉండాలని అంటే పేతురు పత్రికలోనే మనకు అమూల్యమైన వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి 2 మార్గాలు మనకి ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. 2 మార్గాలు ఏంటంటే పేతురు రాసినటువంటి 2వ పత్రికలోనే అక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడనంటే అక్కడ ఒక సంగతిని మనకి ప్రస్తావించబడుతూ ఉన్నది. ఏంటంటే అక్కడ తన మహిమను బట్టి, 2వ వచనం, తన మహిమను బట్టి గుణాతిశయను బట్టి మనల్ని పిలిచిన వారిని కూర్చొని అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును
భక్తికిని కావలసిన వాటిని మనకు దయచేసి ఉన్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చినట్టయిన అనుభవ జ్ఞానం వలన మీ కృపయో సమాధానము విస్తరించునుగాక అని చెప్తూ కింద అంటున్నాడు 4వ వచనంలో, ఆ మహిమ గుణాతిశయులను బట్టి ఆయన మనకు అమూల్యము రెండోది ఏంటంటే అత్యధికమైన వాగ్దానాలను తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఆయన అనుగ్రహించున్నాడు దురాశను అనుసరించటం వలన లోకముందున్న భ్రష్టత్వం ఈ వాగ్దాన మూలంగా మీరు తప్పించుకోవాలి. కనుక చాలాసార్లు దేవుళ్ళు ఎదగాలని అనుకుంటున్నామండి, కానీ ఎదగలేకపోతున్నామండి. దేవుళ్ళు ఎదగాలనుకుంటున్నాం, ఎదగలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే ఆయన వాగ్దానాలు చూడలేకపోవడమే. ఏది బెటరు? ఇప్పుడు లోకంలోకి ఎక్కువ భ్రష్టత్వంలోకి ఎందుకు? లోకంలో ఉన్న దురాశలను అనుసరించి. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూడండి, ఏదైనా సరే ఒక స్కీమ్ ఉందనుకోండి, ముందు ఆ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మనం వెంటనే లాభాలన్నీ అంచనా వేసుకొని ఆ స్కీమ్లోకి ఏం చేస్తామండి? వెళ్తాం. ఇప్పుడు దేవుడు ఇస్తానన్న వాగ్దానం యొక్క స్కీమ్ మనకు అర్థమైతే లోకమందున్న భ్రష్టత్వాన్ని మనం ఏం చేసుకుంటాం? తప్పించుకుంటాం. కనుక ఇక్కడ అదే చెప్తున్నాడు, కింద అంటున్నాడు, అది తప్పించుకోవాలని అంటే మనం కొన్ని వీటిని ప్రాక్టీస్ చేయాలి. అందులో 8 లక్షణాలు ఉన్నాయి. పరలోకం వెళ్ళాలని అంటే ఏం చేయాలి? నిత్య జీవానికి వెళ్ళాలంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలి? ఏమి మానేయాలో అవి మానేస్తాం, ఏమి చెయ్యాలో అది చెయ్యాలి. అంటే ఒకటి, చాలా సందర్భాల్లో మన మనసు ఎలా మోసం చేస్తుందంటే ఏం చేయకూడదో అట్లా మానేస్తాం, కానీ ఏం చేయాలో అది చేయనవుతాం. నేను మన క్రీస్తు సంఘాల గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని, అంటే సంఘం కాబట్టి నేను చెప్తున్నాను, కొన్ని అతిశయాలు ఉంటాయి. ఎలా అంటే క్రిస్మస్ మనం మానేసాం కాబట్టి నీతిమంతులం అయిపోం. ఇది దృఢంగా చెప్తాను నేను. క్రిస్మస్ బైబిల్లో లేదంతే, దాన్ని తీసేసాం. ఇంకా అది మానేసి నేను నీతిమంతుని అయిపోయినట్టుగా నువ్వు ప్రవర్తించకూడదు. దీనికి సంబంధం లేదు. విశ్వాసం వల్ల నీతి వస్తుంది అన్నాడు, కానీ అది మానేయడం వల్ల నీలో నీతి టక్కన వచ్చేద్దాం లేదు. లేదంటే ఏదో గుడ్ ఫ్రైడే మానేసావు, నువ్వు 40 రోజులు చెయ్యు, ఓకే, ఎస్ 40 రోజులు చెయ్యను, ఎస్ నేను ఖచ్చితంగా ఉంటాను. నో, అది కాదు. నీవు దేవుడు కోరుకునే లక్షణాలను అలవర్చుకుంటున్నావా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏమి చేయకూడదు అవి మానేసాం, ఓకే, కానీ ఏం చెయ్యాలో అవి కూడా మానేయకూడదు. ఒకవేళ మానేసినట్లనే ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటే అతిశయంతోనే ఉంటుంది తప్ప ఆత్మీయతలు ఎప్పుడు ఎదగలేము. డాక్టరల్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ క్రిస్టియానిటీ వేరు. క్రైస్తవులు 2 ఉంటాయి. ఏంటంటే ఏవి చేయకూడదో తప్పుడు బోధనలు గుర్తుపట్టడం. ఒక విషయం ఏంటంటే మనిషి ఎదగాలంటే మెడిసిన్లు చెడ్డవి పక్కనెట్టాలి, మంచి వేసుకోవాలక్కర్లేదా? చెడ్డ మెడిసిన్లు పక్కనడేసాడు, ఎక్స్పైర్ అయిపోయినాయి, లేదంటే పనికిరాని పక్కనడేసాడు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు గమనించండి, డాక్టర్ గారు అంటారు ఏమి తినకూడదో చెప్తారు, ఏం తినాలో కూడా చెప్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఏం తినకూడదు అయ్యి మానేస్తారు, వేసుకోవాల్సినవి కూడా మానేస్తారు. దానివల్ల ఏంటి ఉపయోగం? ఏం తినకూడదు అవి మానేసి నేను ఫలానా తినండి, సరే ఏం తింటున్నావు చెప్పు అంటే 2 డేంజరే. ఈ విషయాలను మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ పేతురు గారు 8 లక్షణాలు చెప్పారు. ఆ 8 లక్షణాలు మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఆ 8 లక్షణాలు ఏంటి? మొట్టమొదటిది, ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారి. తర్వాత చెప్తున్నాడు మీ విశ్వాసమునందు. ఫస్ట్ది ఏంటంటే ఎప్పుడు కూడా విశ్వాసంలోకి మనం ఎదగాలి. అందుకే విశ్వాసం గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రిక, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము అన్నాడండి. అంటే సాధ్యం అని లేదు ఇక్కడ, అసాధ్యం అని ఉంది. ఇంకా లేదంటే పడవచ్చు అని కూడా లేదు, అసాధ్యం అంతే. విశ్వాసము ఫస్ట్, దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. దేవుని యందు భయభక్తులు లేకుండా ఒకటి సిద్ధాంతాలు పాటించిన ఉపయోగం లేదు. అసలు ఫస్ట్ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండాలి. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగిన వాడై ఉండాలి. మొట్టమొదటిగా ఆయన నువ్వు ఏ విధంగా ఆయన ఉన్నాడన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు. ఆయన ఉన్నాడు అన్నట్టుగా, ఆయన ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన వెతుకోరు ఫలము తెచ్చి నమ్మలే కదా. ఫస్ట్ మన ఆరాధనకు వచ్చినా ప్రార్థనకు వచ్చినా ఆయన ఉన్నాడు అనుకుని వస్తున్నావా? ఆయన ఉన్నాడు.
ఆయన వెతుకు వారికి ఏం దయచేస్తాడు? ఆయన చక్కగా ఆరాధించే వారికి ఆయన ఫలం ఏం చేస్తాడు? దయచేస్తాడు. ఇది నమ్మవల్ని కదా అంటున్నాడు. కనుక ఒకటోది విశ్వాసము. ఈ దేవుడు ఉన్నాడు అనేటువంటి వాళ్ళు సద్గుణం ఆటోమేటిక్గా వచ్చేది. ఇదే పేతురు గారు చెప్తున్నారు. సద్గుణము అంటే ఇది చక్కని మాట. వచ్చు అంటే సద్గుణము నైతికమైన యథార్థమైన ప్రవర్తన. రెండోది ఏంటి? విశ్వాసమందు. రెండోది ఏమన్నాడు? విశ్వాసమందు సద్గుణం అన్నాడు. విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా సద్గుణం వచ్చేస్తుంది. దేవుడు ఉన్నాడనేటువంటి వాడు నిజంగా నమ్మితే అతని గుణం మారిపోతుంది. మన గుణం ఎప్పుడు మారుతుంది తెలుసా? పాస్టర్ గారు ఉన్నప్పుడు, సంఘస్థులు ఉన్నప్పుడు, జనం అంతా ఉన్నప్పుడు మారదు. దేవుడు ఉన్నాడని అనుకున్నప్పుడే మారుతుంది. దేవుడు ఉన్నాడు. యోసేపు ఒకటే అనుకున్నాడు, ఐగుప్తులో కూడా దేవుడు ఉన్నాడు అంతే. వెంటనే పాపానికి అవకాశం వచ్చింది, చేయలేదు. అంటే విశ్వాసంతో ప్రారంభించబడకుండా సద్గుణం రాదు. ఇప్పుడు సద్గుణం తర్వాత ఏముంది? సద్గుణం తర్వాత ఏంటండి? మూడోది జ్ఞానం. ఇప్పుడు ఈ జ్ఞానం రెండు రకాలు. జ్ఞానం రెండు రకాలు. ఒకటి ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్. మనకి బైబిల్ ఎంత తెలుసు అనేటువంటిది మన నోరు చెప్తుంది. మనం ఎంత పాటిస్తున్నాం అన్నది మన జీవితం చెప్తుంది. నోట్లోంచి మొత్తం బైబిల్ అంతా కంటెత్తి పట్టేసి టకటక నువ్వు అవసరమైతే చాలా టాప్ రేంజ్లో ఉండొచ్చు. నో, నీవు ఎంత బైబిల్కి లోబడుతున్నావు అన్నది నీ ప్రవర్తన చెప్తూ ఉంటుంది, నీ బిహేవియర్. నీకు బైబిల్ ఎంత తెలుసు అన్నది నీ నోరు చెప్తుంది. ఈ రెండింటిని క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇక్కడ నాలెడ్జ్ అంటే విశ్వాసము ద్వారా. తర్వాత రెండోది ఏంటి? సద్గుణము. సద్గుణము నందు జ్ఞానము. అక్కడ ఏమన్నాడండి? మూడోది ఏమన్నాడు అక్కడ? జ్ఞానము. ఈ జ్ఞానము ఒక రకంగా అనుభవపూర్వకమైన జ్ఞానం. ఇక్కడ గ్నోసిస్ అనేటువంటి పదం వాడబడింది. ఇది అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం. అంటే దేవుని యందు ఫస్ట్ విశ్వాసం. ఇప్పుడు స్టెప్స్ ఇక్కడ విశ్వాసము. రెండోది ఏంటండి? సద్గుణము. మూడోది ఏంటి? జ్ఞానము. తర్వాతది ఇప్పుడు ఆశా నిగ్రహం వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. క్రైస్తవుడు ప్రతిరోజు ఇంట్లో ఉండి చేయవలసిన పని ఇదే. ఈ ప్రాక్టీస్ చేస్తున్నావా? వీటిని ప్రాక్టీస్ చేయాలి. ఆశా నిగ్రహము అనేటువంటి మాటకి చక్కని మాట వాడబడింది. ఇది ఆత్మఫలాలకు ఉంది. అంటే భావోద్రేకాలు కానీ, లేదంటే ప్రేరణలు కానీ, కోరికలు కానీ అంటే ఉన్నప్పుడు వాటిని ఆశా నిగ్రహం అంటే ఆత్మ నియంత్రణ శక్తి ఉండాలి. ఆత్మ నియంత్రణ శక్తి. అందుకే ప్రాకారం లేక పాడైన పురం ఎలాంటిదో తన మనసును అంచుకోలేని వాడు అలాంటి వాడు అన్నాడండి. ప్రాకారం లేక ఏమైపోతుంది? ప్రాకారం లేదనుకోండి. అందుకే ప్రాకారాలు ఎందుకు కట్టుకుంటారు? ప్రాకారాలు లేవనుకోండి, ఎద్దులు, ఆవులు, మొత్తం మనుషులు వచ్చి మొత్తం అంతా పురాన్ని ఏం చేస్తారు? పాడు చేస్తారు. మన మనసుకు ఒక ఆత్మ నియంత్రణ లేకపోతే ప్రతి బోధ, ప్రతి ఆచారం, ప్రతి విధానం అన్నిటిని ఇంకా కలగలిసిపోయి ఇంకా చివరికి పాడైపోయిన పురంలా తయారవుతాం. ఆత్మ నియంత్రణ అనేటువంటిది ఉండాలి. లేదంటే ఏమవుతుందనంటే ఆ ప్రాకారం లేకపోతే పురం ఏమైపోద్ది? ఆ రోజుల్లో ప్రాకారం అంటే మీరు ఇంకా మన ఇంటికి వేసుకొని ప్రాకారాలు అనుకోకండి. ఎందుకంటే అది ఏదో వస్తే మనం బెదిరించేస్తాం. రాజులు అంతఃపురానికి ప్రాకారం ఉంటుంది. అది లేకపోతే శత్రువులు వచ్చి మొత్తం రాజుతో సహా మొత్తం ప్రాకారాన్నే ఏం చేస్తారు? పాడు చేసేస్తారు. అలాగనే మన యొక్క జీవితము ఒక పురము లాంటిదైతే దానికి ప్రాకారము ఆత్మ నియంత్రణ శక్తి, ఆశా నిగ్రహం అనేటువంటిది ఉంటుంది. ఆశా నిగ్రహం లేకపోతే ఖచ్చితంగా మన జీవితాన్ని మన చేజేతుల్లో మనమే పాడు చేసుకుంటాం. కనుక చాలాసార్లు దేవుని యొక్క జ్ఞానాన్ని మనం విస్మరిస్తే ఆ విధంగా. తర్వాత ఏమన్నాడంటే ఆశా నిగ్రహం నుండి ఏమన్నాడండి? సహనము. ఆటోమేటిక్గా ఆశా నిగ్రహం ఉంటే ఏమొస్తుంది? సహనం వచ్చేస్తుంది. ఏ సహనం అని అంటే దేవుని నమ్మి మౌనంగా ఉండేది. మౌనంగా ఉండడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకడు ఏమీ చేయలేక మౌనంగా ఉంటాడు, ఒకడు వాగ్దానం నమ్మి మౌనంగా ఉంటాడు. ఏమీ చేయలేక మౌనంగా ఉండడం సహనం కాదు. వాగ్దానం నమ్మి మౌనంగా ఉండడం సహనం. వాగ్దానాన్ని నమ్మడం. ఒకవేళ ఎవరైనా కీడు చేశారనుకోండి, పగ తీర్చుకుంటే ఎవరి పని కాదన్నాడు? మీ పని కాదన్నాడు.
నాది నా పని అన్నాడు కనుక దేవుడే చూసుకుంటాడని నమ్మి మౌనంగా ఉండడం. అలాంటప్పుడు నువ్వు చాలా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు వెంట. సహనము. అలాగనే యోబు విషయంలో మీరు చూడండి, యోబు ఎంతో సహనం కలిగినటువంటి వాడు. తనకి ఎన్ని కష్టాలు ఎదురైనా తను ఎలా ఉన్నాడండి? సహనం కలిగినాడు. సహనం తర్వాత ఏముంది? ఇప్పుడు భక్తి ఎప్పుడు వస్తుందండి? కానీ వేషధారణ అంటే ఏంటో తెలుసా అండి? ఈ 4 లేకుండా డైరెక్ట్గా ఎన్నో ట్రై చేయడం. ఇప్పుడు చూడండి ఎన్ని వచ్చాయి మనకు? విశ్వాసము, రెండోది సద్గుణము, మూడోది ఆ తర్వాత మనం చూస్తే సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, ఇప్పుడు భక్తి ఎన్నోది? 6వది. ఇప్పుడు సాధారణంగా మానవులు ఏం చేస్తారంటే ఈ 5 పక్కన పెట్టేసి డైరెక్ట్గా భక్తిగా వేస్తారు. అదే వేస్తారని అంటే విశ్వాసం లేకుండా, సద్గుణం లేకుండా, ఆశానిగ్రహం లేకుండా, తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా మనం సహనం లేకుండా డైరెక్ట్గా భక్తిగా కనపడాలని ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్. ఇప్పుడు డాబా మెట్లు ఎక్కాలంటే ఒకేసారి 6వ మెట్టుకు దూడితే ఏమవుద్ది? 5వ లెవెల్లో కిందకు వచ్చేస్తాడు. ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయాలి. ఇది అవ్వదు. ఇది ఎందుకనంటే ఫస్ట్ నువ్వు దేవుని బలంగా నమ్మాలి, క్యారెక్టర్ని ఖచ్చితంగా పెంపొందించుకోవాలి, ఆశానిగ్రహాన్ని ఉండాలి, జ్ఞానం ఉండాలి, సహనం ఉండాలి. సహనం అంది ఏమంటున్నాడండి? భక్తిని. భక్తి. ఈ భక్తిలోంచి వస్తా చూసారో సహోదర ప్రేమ. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది? అది ఎక్కువ సహోదరుని ఎందుకు ప్రేమించలేకపోతే ఈ లక్షణాలు లేకే. సహోదరుని ఎందుకు ప్రేమించలేకపోతున్నానంటే ముందు ఈ ఆశానిగ్రహము, సహనము, తర్వాత ఇంకోటి ఏంటి మనం ఆలోచించినట్లయితే సద్గుణము, జ్ఞానము, ఇవి లేకపోతే సహోదర ప్రేమ ప్లెయిన్ అయ్యి ఉండదు. అది కపటమైన సహోదర ప్రేమ అయిపోద్ది. భక్తిని కపటంగా చేయొచ్చు, సహోదర ప్రేమను కూడా కపటంగా చేయొచ్చు. ఈ రెండింటిని ఎప్పుడు ఈ 5 లక్షణాలు లేనప్పుడు. పేతురు గారు ఏం చెప్తున్నారంటే ఈజ్ టాకింగ్ అబౌట్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది? ఒక్కొక్కసారి మనము గమ్యమని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. క్రైస్తవ జీవితంలో ఉంటుంది పరుగు పందెం అన్నాడండి. ఇప్పుడు సహోదర ప్రేమ ఎలా ఉండాలని? సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, నిలువరంగా ఉండనివ్వండి అని చెప్తూ తర్వాత సహోదర ప్రేమ తర్వాత ఏముంది? సహోదర ప్రేమ దగ్గర ఫిలదెల్ఫియా అనే మాట వాడబడింది గ్రీకులో. ఇకపోతే సహోదర ప్రేమ తర్వాత ఏముంది? దయ దగ్గరేమో అగాఫే అనే మాట వాడబడింది. అగాఫే అంటే అగాఫే వేరు, ఫిలదెల్ఫియా వేరు. ఎందుకంటే సహోదర ప్రేమకి గ్రీకులో వాడబడిన పదం ఫిలదెల్ఫియా అయితే దేవుని ప్రేమకు వాడబడిన పదమే అగాఫే. అంటే మనం యాక్చువల్ ఇంగ్లీష్లో లవ్ అని, తెలుగులో ప్రేమని కామన్గా చెప్పేస్తాం. కానీ గ్రీకులో 4 పదాలు ఉన్నాయి వీటికి. దేనికి దానికి వర్డ్స్ ఉన్నాయి. అగాపే ప్రేమ దేవునికి మనుషుల మీద చూపించిన ప్రేమ. అది మనుషుల్ని ప్రతిఫలన ఆశించకుండా వారి కొరకు ప్రాణం పెట్టేటువంటి ప్రేమకు అగాపే అనే మాట వాడబడింది. ఇప్పుడు క్రైస్తవుడి కంటే సహోదర ప్రేమే కదట, మళ్ళీ ఏముండాలి? అగాపే. అంటే మనుషుల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి మనం కూడా మనుషుల్ని ఏం చేయాలి? ప్రేమించాలి. ఫస్ట్ మానవుడిగా మనిషిని ప్రేమించాలి మనం. ఈ మానవుడిని ప్రేమించి మనం వారికి ఏం తెలియజేయాలి? సువార్తను తెలియజేయాలి. ఏం తెలియజేయాలండి? సువార్త ప్రయాణించడం అంటే మనిషిని ఏం చేయడం? మీకు కూడా ఒక ఆయన మాట అన్నాడండి, ఒక మంచి మాట అన్నాడు. సువార్త ప్రయాణించేటప్పుడు మనం ఎదుటివాడికి సువార్త ప్రయాణించేటప్పుడు లేదంటే దేవుని మాటలు చెప్పేటప్పుడు ఒక విషయాన్ని మనం ఎప్పుడు పాటించాలంటే అదేంటంటే, ఇప్పుడు రక్షణ అనేటువంటిది జీతమా భిక్షమా? పాపం వల్ల వచ్చి జీతం ఏమన్నాడు? ఇప్పుడు దేవుడు వేసిన భిక్షమే రక్షణ మనకి. ఓకేనా? ఏమన్నా మనసుకి ఏమైనా కొంచెం ప్రాబ్లం ఉందా భిక్షం అన్నానని? ప్రాబ్లం ఏం లేదు కదా. ఏమన్నా ఉందా? లేదు కదా. సమస్య ఏం లేదు. మనకు దేవుడు భిక్షం వేసాడు, మనం ఆయన కనికరాన్ని బట్టి బ్రతుకుతున్నాం. అబ్బాయి నేను భిక్షకండి ఏంటంటే మా ఇంటికి రండి అంటారే, మాది నేను దాని గురించి మాట్లాడట్లేదు. రక్షణ విషయంలో అందరూ భిక్షకలమే. ఓకే. ఇప్పుడు సువార్త ప్రయాణించేటప్పుడు ఈ వైఖరి ఉండాలట. భిక్షం పొందుకున్న మనం భిక్షం ఎక్కడ దొరుకుతుంది ఇంకొకటి పరిచయం చేయడమే సువార్త. ఇందులో అతిశయించడానికి ఏం లేదు, వీల్లేదు. నాకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు.
నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు. సువార్త ప్రకటించేటప్పుడు ఎప్పుడూ కూడా నా నీతి క్రియలను బట్టి నేను రక్షించబడ్డాను. కొంతమంది ఇంకా మొత్తం సువార్త చెప్పండి అంటే సాక్ష్యం ఎక్కువైపోద్దండి. కనుక విషయం ఏంటంటే మొత్తం మనం ఎలా నీతి సువార్త ప్రకటించేటప్పుడు ఎప్పుడూ కూడా ఇదిగో నేను ఇలా ఉన్నాను కాబట్టి దేవుడు రక్షించాడని చెప్పకూడదు. నేను ఎలా ఉన్నాను కాబట్టి దేవుడు రక్షించాడన్న సువార్త కాదు. దౌర్భాగ్యులను కూడా రక్షించేది సువార్త. పౌలు గారు ఏమంటున్నారో తెలుసండి, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను, ఉదాహరణ ఎవరిని పెట్టుకుంటున్నాడండి, నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వానిగా నియమించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. చాలా సందర్భాలు అంటాడు, నేను ఏమై ఉన్నానో దానికి నేను యోగ్యుని కాదు. భూమి మీద అంటండి, మొన్న చైతన్య గారు కూడా చక్కని మాట జ్ఞాపకం చేశారు, భూమి మీద ఏ శరీరయు ఆయన ఎదుట అతిశయించడానికి వెళ్ళలేదు. శరీరయు కూడా ఈ అతిశయించకుండా మనం ఉండాలంటే ఒకటే, అగాపే ప్రేమ మనం కలిగి ఉండాలి. అందుకే కొంతమంది ఎక్కువ తీర్పులు తీర్చేస్తుంటారు. ఎలా అంటే కంగారు పడిపోయి తీర్పులు తీర్చేస్తుంటారు. ఎలా అంటే అక్కడ గురువులు గోధుమలు ఉన్నాయంటండి, గురుగులు ఉన్నాయి గోధుమలు ఉన్నాయి. ఈ లోపల వచ్చి గురుగులను తీసేయమంటారని అడిగారు ఎవరో. వాళ్ళు కూడా మళ్ళీ కంగారు వాళ్ళకి ఆ ఉపమానంలో. అంటే ఒక రకంగా అలాంటి వాళ్ళ గురించి చెప్పాడు, వద్దు అన్నాడు ఆయన, రెండిట్లు పెరగనివ్వండి అన్నాడు. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఒకవేళ మారిన వ్యక్తి మారే అవకాశం ఉందా లేదా భవిష్యత్తులో? ఇప్పుడు మీరు గమనించండి, పేతురు గారు ఎప్పుడు వచ్చారు సేవలోకి? స్టార్టింగ్ నుంచి ఉన్నాడు ఆయన. మొట్టమొదటి ప్రసంగం ఎవరు చేశారు? పౌలు గారు అపోస్తులకి వెళ్ళి 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికి వచ్చారు ఆయన. ఇప్పుడు సమయం ఏం చేసింది? అంటే సమయం బట్టి అలా మార్చిపడుతుంది. మొన్న ఒక ఆయన అంటున్నాడు, అంటే మీరు డైరెక్ట్గా చెప్పండి ఎవరి పరలోకం వెళ్తారు ఎవరన్నా, నేను చెప్పలేను అలాగా. ఆక్రోషపడిపోతున్నాడు. మీరు వెళ్ళరని చెప్పండి అంటున్నాడు. నాకేం సంబంధం, నేను వెళ్తాను లేదో నాకే తెలియదు. నేను నీతిగా జీవించాలి చివరి వరకు, మరణం వరకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండమన్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉంటే ఏ కిరీటం ఇస్తానన్నాడు. ఈయన ఎప్పుడు డిసైడ్ చేసిండు అంటున్నాడు, పలానా సంఘం వెళ్తుంది పలానా సంఘం వెళ్తుందని చెప్పిండు అంటున్నాడు. వాళ్ళని క్రీస్తు సంఘంగా మారిస్తే మనకేమన్నా సమస్య? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరమో! అన్యజనులను మార్చిన సువార్త, యూదులను మార్చిన సువార్త, డినామినేషన్లు మార్చగలిగే సువార్త. చాలామంది బైబిల్ ట్రైనింగ్కి వచ్చిన డినామినేషన్ వారు మారుతూ వారిని క్రీస్తు సంఘాలుగా మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక సమస్త మనుషులకు దేవుని కృప ప్రత్యక్షమై, కనుక మనం కన్నీళ్లు విడిచు విత్తువారు ఏమన్నాడండి? సంతోషం దేనికి వస్తారు? పంటకు వస్తారు. కాబట్టి పేతురు గారు కొన్ని లక్షణాలు చెప్పారు మనకి, అవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి. ఒకటి విశ్వాసము, రెండోది ఏంటి? సద్గుణము, సద్గుణమునందు ఏంటండి? జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనం, సహనమందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడు అన్నాడండి. అమర్చుకోవాలట. ఏం చేయాలి? స్కెల్టన్ టైప్ అమర్చుకోవాలి. ఇవి మనం అమర్చుకోవాలి మన జీవితంలో. అమర్చుకుంటే ఇలా చేస్తే నిత్య జీవం ఖచ్చితంగా ఇస్తాడట ఈ ప్రాక్టీస్ చేస్తే. రెండోది, ఎప్పుడూ తొట్టిల్లిపోరంటండి. ఇవి 2 వాగ్దానాలు కింద చేశాడు. కాబట్టి పేతురు గారు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి ఆత్మ సంబంధమైన, అంటే దీనికి ఒక మాట ఏంటంటే, ఇంగ్లీష్లో ఒక స్కాలర్ ఏం పెట్టారంటే మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ. భౌతికంగా అందరికీ మెచ్యూరిటీ వస్తుంది, కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాటలకి ఏంటంటే ఆత్మ సంబంధమైన మెచ్యూరిటీకి ఎదగాలి క్రైస్తవుడు. మెచ్యూరిటీ, గ్రోయింగ్ టు మెచ్యూరిటీ, ఆత్మ సంబంధమైన పరిపక్వత. ఆత్మ సంబంధమైన పరిపక్వతలోకి మనం రావాలి. అలా రావాలంటే ఈ విషయాల్ని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనాపూర్వకంగా, వాక్యం చదువుడు దూరంగా మళ్ళీ మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఒక వ్యక్తి ఒక మాట అన్నారండి. ఏమన్నారంటే, నేను అడిగాను, క్షమించారా ఆ వ్యక్తిని అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడండి, దేవుడే క్షమించగలిగినప్పుడు మానవుడు ఎందుకు క్షమించలేడు?
ఇప్పుడు ఒక సంగతి ఏంటంటే, నేను మొన్న చెప్పినట్టుగా పాపిని ఎవరు క్షమించారండి? దేవుడు క్షమించాడు పాపిని. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే, పాపిని తోటి పాపి క్షమించలేకపోతున్నాడు. క్షమించగలగాలి. ఇవన్నీ లక్షణాలు ఉంటే ఇతరులను క్షమిస్తూ ఆత్మ సంబంధమైన జీవితంలోకి ముందుకు వెళ్ళిపోగలం. ఇవి ఉన్నట్లయితే నిత్యజీవమేనట. వీటి వల్ల నష్టమేమీ లేదు. నిత్యజీవం స్పష్టంగా ఉంటుందట. కనుక ఇట్టి క్రియలు చేయవారైతే మీరు ఎప్పుడూ ఏమన్నాడండి? తొట్టెలు అన్నారు. అలాగున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో మీకు ప్రవేశము సమృద్ధిగా దొరికినని ఉంది. ఆ వచనంలో సమృద్ధిగా దొరుకుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి క్రైస్తవ కృపల్లో మనం ఎదుగుటకు పరమందున్న దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేయాలని మనం వేడుకుందాం. మరి ఇంతవరకు చక్కగా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.